తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. తెలంగాణలో మున్నూరు కాపులు ఏకతాటిపైకి వచ్చారు. 10 లక్షల మందితో మున్నూరు కాపు భారీ బహిరంగ సభకు సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కులగణన సర్వేలో తమ సామాజిక వర్గం జనసంఖ్యను తక్కువ చేసి చూపడాన్ని మున్నూరు కాపులు తీవ్రంగా ఖండించారు. జనాభాలో అత్యధికులుగా ఉన్న తమను తక్కువ చేసి చూపి ప్రభుత్వం అవమానించిందని, అగౌరవపరిచిందని, అణిచివేతకు పాల్పడుతుందని మున్నూరు కాపు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా జరిపించిన సర్వేకు వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించాలని మున్నూరు కాపు నాయకులు నిర్ణయించారు. మున్నూరు కాపు అపెక్స్ కౌన్సిల్ పిలుపు మేరకు కులగణన ఫలితాలు, జరిగిన తప్పిదాలు అనే అంశంపైన మున్నూరు కాపు ప్రముఖులు సికింద్రాబాద్ సిక్ విలేజ్ విహెచ్ఆర్ బంటిక్ హాల్లో ఆదివారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, డాక్టర్ కోవా లక్ష్మణ్, మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తదితర ప్రముఖులు ఈ కులగణన సర్వేను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, వెంటనే రీసర్వే జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. భవిష్యత్తులో రాజ్యాధికార సాధనలో మున్నూరు కాపులు కీలకం కానున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్లోని కంటోన్మెంట్లో ఆదివారం కులగణన ఫలితాలు, జరిగిన తప్పిదాలు పేరిట మున్నూరు కాపు అపెక్స్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ జిల్లాలలో బీజేపీ తరపున పోటీ చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేల గెలుపులో మున్నూరు కాపులు ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. పార్టీల జయాపజయాలలో మున్నూరు కాపు ఓటర్లే కీలకమనే అంశాన్ని దృష్టిలో పెట్టుకునే కులగణనలలో వారి సంఖ్యను కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించిందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో అందరూ ఏకమై సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి తమ బలాన్ని నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. అప్పుడు అన్ని పార్టీలు మున్నూరు కాపులకు టికెట్లు ఇచ్చేందుకు ముందుకు వస్తాయన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి, సహాయ మంత్రి మరి బండి సంజయ్ అన్న గారు, మరి రాజ్యసభ సభ్యులు కోవ లక్ష్మణ్ గారు, మాజీ బీ శాఖ మంత్రి వర్యులు, మరి శాసనసభ్యులు కరీంనగర్ గంగుల కమలాకరణ గారు, మరి మాజీ శాసనసభ్యులు నన్నపై నరేందర్ గారు, కోరకండి చంద్ర గారు, సోమరం సత్యనారాయణ గారు, జోగు రామన్న గారు, మాజీ మంత్రి వర్యులు, మరి నన్నపై నరేందర్ గారు, మరియు మా తోటి సోదరులు ఎంపీ ఫోరం అధ్యక్షులు ఎడ్ల రవి గారు, యువత అధ్యక్షులు బండి సంజీవ్ గారు, మరి చింతమండి మహేందర్ గారు, కాచిగూడ మున్నూరు కాపు రాష్ట్ర మహాసభ నుండి మరి మణికొండ వెంకటేశ్వరరావు గారు, మంగళ లక్ష్మణ్ గారు, మా కరీంనగర్ పురుషోత్తమన్న గారి సభాధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము, మరి మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొండదేవి పటేల్, మరి ఈరోజు మరి మా చల్లారి శంకర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, మరి అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్ సభ్యులు గౌరవనీయులు మరి వి ప్రకాష్ అన్న గారు, రౌత్ కనకన్న గారు, శ్రీ విఠలన్న గారు, ఇంకా చాలా మంది మా జేఏసీ కాపు జేఏసీ అధ్యక్షులు చంద్ర జనార్దన్ గారు, మన మంగబాబు గారు, దుర్గం రవీందర్ గారు, బండి పద్మ గారు, గొప్ప మీసాల చంద్రయ్య గారు, బుక్క వేణుగోపాల్ గారు, గాలి అనిల్ కుమార్ గారు, పూసరఘు గారు, ఇంకా డాక్టర్ వినయన్ గారు, మన చాలా మంది ఈరోజు ఈ సభ్యులు అపెక్స్ కౌన్సిల్ మరియు మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది జరిగింది. అందరిలో ఒక ఆవేదన. ఈరోజు మేము గత 4 రోజుల నుంచి కూడా నిన్న వరంగల్లో మరియు కరీంనగర్ జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లారి శంకర్ గారు, మేము మరి పెద్ద ఎత్తున మేము ప్రెస్ క్లబ్లలో ప్రెస్ మీట్లు పెట్టి మేము దీన్ని ఖండించడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.